ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది ఈ రోజుల్లో నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం అనే లోయగుండా వెళ్తుంటారు. వారికి వచ్చే కష్టాన్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొని నూతన స్థాయికి ఎదుగుటకు పరుగులు తీయాల్సిన వారు వారికి వచ్చిన శ్రమలకు తాళలేక విసిగిపోయి వారిలో ఉన్న ఆసక్తిని కోల్పోతారు. దేవుడిచ్చే శ్రేష్టమైన దానికోసం వేచి ఉండాల్సిన దానికి బదులుగా వారిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి వారి సొంత నిర్ణయాలకు తావిచ్చి నిరీక్షణను కోల్పోతారు. అయితే మనం ఏ స్థితిలో ఉన్నను, ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నను, దేవుడు మనకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అరణ్యములాగా ఉన్న మన జీవితాలని త్రోవలను కలుగు చేస్తానని, ఎడారిలో ఉన్న మన బ్రతుకులను నదులు పారజేస్తారని, ఒక నూతన క్రియను మన జీవితంలో జరిగిస్తారని, అది ఇప్పుడే మొలుచునని తెలియజేస్తున్నాడు. అయితే మనం మన సమస్య గురించి పదే పదే ఆలోచిస్తూ నిరాశ, నిస్పృహలకు లోనవడం మానేసి దేవుడు మన జీవితంలో చేయబోయే ఆ నూతన క్రియను గురించి ఆలోచిస్తూ మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం, నిరీక్షణతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. భక్తుడి విధంగా అంటున్నాడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి బయలువెళ్ళెను అది ఎరుగకై బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశములు పరవాసులైతిరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి శారయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచెను గనుక తాను వయస్సు గతించిన దినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము. తాను శరణుజొచ్చిన వారందరికీ ఆయన కీడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్చర్యదుర్గమేది? మనకు బలము ధరింపజేయువాడు ఆయనే, మనల్ని యథార్థ మార్గము నడిపించువాడు ఆయనే. ఆయన మన కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద మనల్ని నిలుపుచున్నాడు. మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. మన బాహువులు ఇత్తడి విలువను ఎక్కుపెట్టును. ఆయన రక్షణ కీడమును ఆయన మనందరికీ అందించుచున్నాడు. ఆయన కుడి చేయి మనల్ని ఆదుకునెను. ఆయన సాత్వికము మనల్ని గొప్ప చేసెను. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నవాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. జీవ మార్గముని నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సహోదరి సహోదరులారా, భక్తి విడిచిన వాని మార్గములు వానికి వెక్కసమగును, మంచి వాని స్వభావము వాని సంతోషపెట్టును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. పౌలు భక్తుడు ఎఫెసీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఇలాగ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తావృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. మరియు ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించిన వారవైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమును రేపక ఒకరిందు ఒకరము అసూయపడకయు వృద్ధిగా అతిశయపడకయు ఉందము. నమ్మిన వారు నాతో ప్రార్థనలో ఏకీభవించండి.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మేము విశ్వసిస్తూ ధైర్యముతో నిరీక్షణతో ముందుకు సాగే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా చిత్తావృతి యందు మేము నూతనపరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గల వారమై నీ పోలికగా సృష్టింపబడి నవీన స్వభావమును ధరించుకున్నట్టుకు కృపచూపమని, నీవు మా జీవితంలో అద్భుతాలను జరిగించమని, గొప్ప ఆశ్చర్యక్రియములు జరిగించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.